ఈసారి మా టార్గెట్ తెలంగాణనే అంటున్నారు కాషాయ లీడర్లు. ఎక్కడ మీటింగులు పెట్టినా సరే వచ్చే ఎలక్షన్లల్లా కమలం పువ్వు వికసిస్తది, ఇచ్చుకుంటది అని జోరుగా చెప్తుండ్రు. చెప్పుడే కాదు, ఇప్పటి సందే అదును చూసి పదును పెడుతుండ్రు. అప్పుడే ఢిల్లీ లీడర్ల రాకడ కూడా షాలైంది. పువ్వు పార్టీ పెద్ద అధ్యక్షుడే తెలంగాణలో మూడొద్దులు మకాం పెట్టిండు. మరిగా ఏమేం నడిచిందో అసంత కరుసుకుని వద్దాం పాండ్రి. సూటి పెడితే గురి తప్పదన్నట్టు ఒక్కోటి 17 రాష్ట్రాలలో జెండా ఎగిరేసుకుంటూ వచ్చిండ్రు కమలం పార్టీ వాళ్ళు. ఇంకో 4 రాష్ట్రాలలో దోస్తులతో కలిసి సీట్లే కూసుండ్రు. మొత్తం 29 రాష్ట్రాలుంటే 170%, అంటే 21 రాష్ట్రాలలో పువ్వు పార్టీ వాళ్ళ ఆవానే నడుస్తుంది. ఇక ఇప్పుడు కాషాయ లీడర్ల కన్ను తెలంగాణ మీద పడ్డదట. అందుకే ఇక పువ్వు పార్టీ పెద్ద అధ్యక్షుడు నితిన్ నవీన్ సారు 3 దినాలు ముహూర్తం పెట్టుకొని మరి వచ్చి తెలంగాణలో మకాం పెట్టిండు. సారు అధ్యక్షుని సీట్ల కూకున్నాక ఇది రెండోసారి రాకడా. వచ్చే అసెంబ్లీ ఎలక్షన్లలో కాషాయ జెండా ఎగిరేసేటట్టు పార్టీని ఎట్టెట్ట ముంగడికి నడిపియాలి, ఏం కథ అనే దాని మీద అందరితోని కూకొని ఆలోచనలు చేస్తాడట సారు. అంతేకాదు వచ్చే కార్పొరేషన్ ఎలక్షన్ల మీద కూడా గట్టిగానే నజరేసిండ్రట. ఇక పట్నంలో గాలి మోటార్ దిగంగానే రంగారెడ్డి గ్రామీణ పార్టీ ఆఫీసుకు పోయిండు సారు. గా ఆఫీసుతోని కలిపి కొత్తగా కట్టిన ఇంకో 10 ఆఫీసులను అక్కడికి ఎంచే చాలు చేసిండు. అటే ఇంకా నాంపల్లి గ్రౌండ్ లో పువ్వు పార్టీ కార్యకర్తలతో మాట ముచ్చట్లు చేసిండు. मालूम है कि मेरी ताकत नीचे बैठा हुआ कार्यकर्ता है जो भारतीय जनता पार्टी को ऊर्जा और ताकत देती है। मित्रों, मैं मानता हूं कि मेरी ताकत संगठन में है, मेरी ताकत परिवार के उस संगठन में है जो लगातार हम सबको मार्गदर्शन देता है, और मेरा विश्वास भारतीय जनता पार्टी के कार्यकर्ताओं के मेहनत और परिश्रम पे है और भारतीय जनता पार्टी के विचारधारा पे है। मित्रों, आइए हम अपने बूथ अध्यक्षों से इस विश्वास को और आगे बढ़ाना चाहते हैं। मित्रों, తెలంగాణలో జెండా ఎగిరేసేదాకా కునుకు తీయొద్దన్నట్టు పార్టీ లీడర్లను మంచిగానే హుషారు చేసిండు సారు. ఒక్క కార్యకర్తలతోనే కాదు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోని కూడా మీటింగ్ అయ్యిండు. సోమవారం, మంగళవారం కూడా మీటింగులు మస్తు జోరు ఉన్నాయి. 12 ఏళ్ల సంది సెంటర్లో రాజ్యం వెళ్తున్న పువ్వు పార్టీ వాళ్ళు ఏమేమి ఎగుర పెట్టిండ్రు, ఎట్టెట్ట దేశాన్ని ముంగడికి నడిపించిండ్రు అనేది రాష్ట్రం అంతా తిరిగి పబ్లిక్ పూస ఉచ్చాలే, ఇప్పటి సంది గదే పనిలో ఉండాలి అన్నట్టు లీడర్లకు చెప్పిండట జాతీయ అధ్యక్షుడు. ఇక నితిన్ నవీన్ సార్ ఒక్కడే కాదు, 3 నెలలకోసారి ఢిల్లీకేంచి పువ్వు పార్టీ పెద్ద లీడర్లు ఎవరిలో ఒకళ్ళు తెలంగాణకు అత్తనే ఉంటారట. టార్గెట్ తెలంగాణ అన్నట్టు పనిచేస్తారట. మరిగా చూడాలే ఏ పార్టీ ఎగుర పెడతారో ఏమవుతుందో.